ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. సిద్ధయోగి నామధారకునితో శ్రీగురుని యొక్క కథను ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు. ఇవి చదివేటటువంటి వారికి, విన్నటువంటి వారికి సర్వదోషములు నశించి జ్ఞానం ఉదయిస్తుంది. నాయనా నామధారక, శ్రీగురుడు కర్మపాశాన్ని గురించి మాలవాడైనటువంటి మాతంగునితో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నాయనా మాతంగా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 జాతులు తమ తమ యొక్క జాతి ధర్మాలను మరచి జీవిస్తే వచ్చే జన్మయందు వారు చండాల యోనుల యందు జన్మిస్తారు. బ్రాహ్మణ స్త్రీ యందు శూద్రుని యొక్క వీర్యంతో జన్మించువాడు చండాలుడే. తల్లిదండ్రులను, గురువులను, చేసుకున్నటువంటి భార్యను, కులదేవతలను త్యజించేటటువంటి వారు చండాలులవుతారు. జీవహింస చేసేటటువంటి వారు, అబద్ధం ఆడేటటువంటి వారు, కన్యా విక్రయం చేసేటటువంటి వారు, శూద్రుని ఇంట భోజనం చేసేటటువంటి వారు, దాసీలతో రతి సాగించేటటువంటి వారు చండాలురు అవుతారు. అరణ్యాన్ని దహించేటటువంటి వారు, తల్లిదండ్రులను వేరు చేసి ప్రత్యేకంగా జీవించేటటువంటి వారు, ఎద్దునెక్కి తిరిగేటటువంటి వారు, తీర్థయాత్రలకు వెళ్ళి శ్రాద్ధం చేయనటువంటి వారు, ఈశ్వరునికి అభిషేకం చేయకుండా కపిల గోవు పాలు తాగేటటువంటి వారు, ఒక ఆమెతో జీవిస్తూ ఇంకొక ఆమెతో సంపర్కం పెట్టుకునేటటువంటి వారు, ఇతరుల యొక్క వృత్తులకు భంగమనర్చేటటువంటి వారు, శివ పూజను విఘ్నం చేసేటటువంటి వారు, సంధ్యాకాలమునందు భోజనం చేసేటటువంటి వాడు, అన్న మాటను నిలబెట్టుకోనటువంటి వాడు, సంధ్యాకాలమునందు నిద్రించేటటువంటి వాడు, పర్వదినముల యందు శ్రీ సంగత్యాన్ని కోరేటటువంటి వాడు, అందరూ నడుచు మార్గమునందు మల విసర్జన చేసేటటువంటి వాడు, తన పుణ్యములను తానే చెప్పుకునేటటువంటి వాడు, విధవా స్త్రీతో రతి చేసేటటువంటి వాడు, గురువును ఎవరైనా నిందిస్తూ ఉంటే సంతోషంతో హర్షించేటటువంటి వాడు బ్రహ్మరాక్షసులవుతారు. ఇతర దేవతలను నిందించువాడు దరిద్రుడై అపస్మారక రోగ పీడితుడవుతాడు. బ్రాహ్మణులను అవమానించి వేదాలను దూషించేటటువంటి వాడు మూత్ర రోగము వచ్చి బాధపడతాడు. ఇతరుల యొక్క మర్మములను బయట పెట్టేటటువంటి వాడు జన్మాంతరమున గుండె నొప్పితో బాధపడతాడు. స్త్రీలకు గర్భపాతమునరించేటటువంటి వాడు మృతవంజుడై జీవిస్తాడు. ఎవరు ధర్మమును చెప్పిన వినరో, ఎక్కువగా భుజించిన వారిని హేళన చేస్తూ ఉంటారో వారు చెవిటివారుగా పుడతారు. చెడ్డవానితో స్నేహం చేసేటటువంటి వారు గాడిదగా జన్మిస్తారు. బ్రహ్మహత్య చేసేటటువంటి వారు క్షయరోగులుగాను, కళ్ళు తాగేటటువంటి వారు పిప్పి పళ్ళు కలిగినటువంటి వారుగాను, గురు భార్యతో రమించేటటువంటి వారు కుష్ఠురోగులుగాను జన్మిస్తారు. గుర్రమును, గోవును హత్య చేసేటటువంటి వారు సంతానహీనులవుతారు. పాపం చేసిన వాడు ముందుగా నరకాన్ని అనుభవించి అనంతరం రోగి అయి భూలోకంలో జన్మిస్తాడు. విశ్వాసఘాతం చేయువాడు వమన రోగంతో బాధపడతాడు. పరస్త్రీని అపహరించేటటువంటి వాడు దారుణమైన నరకాన్ని అనుభవిస్తాడు. సర్పమును చంపేవాడు సర్పమై పుడతాడు. సువర్ణమును అపహరించినటువంటి వాడు మధుమేహ వ్యాధి కలిగినటువంటి వాడుగా జన్మిస్తాడు. పుస్తకమును అపహరించినటువంటి వాడు అంధుడవుతాడు. వస్త్రాలు దొంగిలించినటువంటి వాడు బొల్లి రోగం కలిగినటువంటి వ్యక్తి అవుతాడు. ద్రవ్యాన్ని దొంగిలించినటువంటి వాడు గండమాల రోగిగా మారతాడు. చనిపోవు వాని యొక్క ద్రవ్యమును అపహరించినటువంటి వాడు చిరకాలము కారాగార శిక్షను అనుభవిస్తాడు. పరులను ద్వేషించేటటువంటి వాడు, పరుల ధనాన్ని దోచుకునేటటువంటి వాడు జన్మాంతరమున అపుత్రుడవుతాడు. అన్నము అపహరించినటువంటి వారు గుల్మ రోగముతో బాధపడతారు. ధాన్యం దొంగిలించినటువంటి వారు రక్తగాత్రులవుతారు. తైలాన్ని అపహరించినటువంటి వారు దుర్గంధం కలిగినటువంటి శరీరం కలిగిన వాడవుతాడు. బ్రాహ్మణ ద్రవ్యమును దొంగిలించినటువంటి వారు బ్రహ్మరాక్షసి అవుతాడు. రత్నాలు, మాణిక్యములు, మౌక్తికములు దొంగిలించినటువంటి వారు
హీన జాతిలో జన్మిస్తారు. ఫలములను అపహరించినటువంటి వారు తామర రోగిగను, రక్తపానము చేసేటటువంటి వాడు జోరీగను, కంచు, దూది, లోహం అపహరించినటువంటి వారు నరకం అనుభవించి తెల్ల కుష్ఠురోగంతో బాధపడతారు. దైవధనాన్ని అపహరించినటువంటి వారు మేతమేయని పశువై జన్మిస్తారు. అతిథులను విడిచి భుజిస్తే పాండు రోగి అవుతారు. ధనాన్ని అపహరించేటటువంటి వారు ఒంటి అయి జన్మిస్తారు. ఫలములను దొంగిలిస్తే కోతి అవుతారు. నీరు దొంగిలిస్తే చాతక పక్షి అవుతాడు. గృహానికి అవసరమైనవి దొంగిలించినటువంటి వారు కాకి అయి జన్మిస్తారు. తేనె అపహరించినటువంటి వారు తేనెటీగ అవుతాడు. పరస్త్రీని ఆలింగనం చేసుకున్నటువంటి వారు 100 జన్మలు కుక్క అయి జన్మించిన తరువాత సర్పమవుతారు. పరస్త్రీ యోనిని చూచేటటువంటి వారు గ్రుడ్డివానిగను, మూఢుడుగను అవుతారు. బంధుస్త్రీతో రతి సంగమం చేసేటటువంటి వారు గాడిద అవుతారు. ఎవరు దుర్బుద్ధితో పరస్త్రీ మొహం చూస్తారో వారు నేత్ర రోగం కలిగిన వారవుతారు. ఇవన్నీ వింటున్నటువంటి మాతంగుడు శ్రీ గురునితో, గురుదేవా, స్వామి, ఇదివరకు తెలుసో తెలియకో తప్పు చేస్తే దానికి విమోచన మార్గం బోధించండి అని చెప్పి అడుగగా శ్రీ గురుడు ఇలా చెప్పారు. నాయనా, పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు. ఎవరికి పశ్చాత్తాపం కలుగుతుందో వారి పాపములు కొంతవరకు నశిస్తాయి. ఆ తరువాత బ్రాహ్మణుల యొక్క సభలో తమ యొక్క పాపములు చెప్పుకొని వారు విధించినట్లుగా తమ శక్తి కొలది గోదానమును, చంద్రాయణ వ్రతమును ఆచరించాలి. శక్తి లేని వారు ప్రతిగా ద్రవ్యమును దానమివ్వాలి. అజ్ఞానంతో చేసినటువంటి పాపములను పశ్చాత్తాపముతోనూ గురుసేవ చేతను నశింపచేసుకోవాలి. సువర్ణదానం వల్లను, తీర్థయాత్రలు చేయుట వల్లను కొంత పాపములు నశిస్తాయి. 10,000 గాయత్రీ మంత్రం జపం చేసినచో సామాన్య పాపములు కూడా నశిస్తాయి. గాయత్రీ హోమం చేత బ్రహ్మహత్యాపాతకం చేసిన పాపము కూడా నశిస్తుంది. మొదట 3 రోజులు ఉపవాసము, ఆ తర్వాత 3 రోజులు పాలు, మిగతా 3 రోజులు నెయ్యి తాగి ఉండటాన్ని, ఇట్టి వ్రతాన్ని కృత్యము అని చెప్పి అంటారు. శక్తి లేని వారు నువ్వులు భక్షింపవచ్చును. శక్తి కలిగినటువంటి వారు మారేడు, రావి, కమలములు, దర్భ, గరిక వీటిని నీటిలో వేసి స్నానం చేసిన, ఆ నీటిని తాగిన కొంత పాపములు నశిస్తాయి. దీనినే పర్ణకృత్యము అని చెప్పి అంటారు. పాపశాంతి కొరకు చంద్రాయణ వ్రతాన్ని చేయవలెను. అది ఎలాగనగా అమావాస్య నాడు ఉపవాసముండి తిథి క్రమాన్ని అనుసరించి తిథికొక ముద్ద చొప్పున పెంచుకుంటూ పౌర్ణమి నాటికి 15 ముద్దలు పూర్తి చేసి మరలా చంద్రకళలను అనుసరించి రోజుకొక ముద్దను తగ్గించుకుంటూ తిరిగి అమావాస్య నాడు ఉపవసించాలి. దీన్నే చంద్రాయణ వ్రతము అని చెప్పి అంటారు. ఈ వ్రతముచే సమస్త పాపములు నశిస్తాయి. పుణ్యక్షేత్రమున నివసించినందువల్లను సర్వ పాపములు నశిస్తాయి. సముద్ర స్నానము చేసినందువల్ల భ్రూణ హత్యా పాపములు నశిస్తాయి. మితాహారుడై పురుష సూక్తమును 6 నెలలు పారాయణము చేసినచో అన్ని పాపములు పోతాయి. విష్ణు సహస్రనామ పారాయణం వల్ల 7 జన్మల పాపము కూడా నశిస్తుంది. ప్రాయశ్చిత్తం చేసుకునేటటువంటి వ్యక్తి ముందు రోజు ఉపవాసముండి పంచగవ్య తీర్థాన్ని సేవించాలి. పంచగవ్య తీర్థమనగా గోమూత్రము, గోమయము, గోక్షీరము, గోఘృతము, గోధవి ఒక పాత్రలో కలిపి అందు ఉదకాన్ని కూడా చేర్చి వైదిక మంత్రముల చేత మంత్రించి మంత్రపూర్వకముగా ఆచార్యుని ద్వారా పుచ్చుకోవలెను. సద్గురువు యొక్క అనుగ్రహము చేత సర్వ పాపములు నశిస్తాయి. శ్రీగురుడు పతితుడైనటువంటి మాతంగుణ్ణి చూస్తూ, నాయన, పూర్వజన్మలో నీవు చేసుకున్నటువంటి పాపమును అనుసరించి ఈ జన్మలో హీనజాతి వానిగా జన్మించావు అని చెప్పారు. అందుక హీనజాతివాడు, స్వామి, మీ కటాక్షం అనేటటువంటి గంగా ప్రవాహంతో నేను పాప విముక్తున్నయ్యాను. కాకి మానస సరోవరం చేరి రాజహంసగా మారినట్లుగా, పరుసవేదిని తాకినటువంటి ఇనుము బంగారమైనట్లుగా మీ దర్శనం వల్లనే నేను పవిత్రునయ్యాను.
నాకు ఇవన్నీ ఎందుకు, నాకు జ్ఞానం కలిగేలాగా మంత్రించి నన్ను బ్రాహ్మణులలో చేర్చండి అని చెప్పి అన్నాడు. అప్పుడు శ్రీగురుడు, నాయనా, పూర్వ పాప కర్మల ఫలితంగా ఈ జాతిలో జన్మించినటువంటి నీకు అదెలా సాధ్యమవుతుంది? పూర్వము విశ్వామిత్రుడు బ్రహ్మర్షిని అని చెప్పి అనిపించుకోవాలని తపస్సు చేసి తనకది ప్రసాదించమని బ్రహ్మను కోరాడు. బ్రహ్మ ప్రత్యక్షమై అది తన వల్ల కాదని వశిష్ఠ మహర్షి వల్లనే అవుతుందని చెప్పాడు. అప్పుడు అతడు వశిష్ఠ మహర్షిని ఆశ్రయించి కోరగా ఆయన అది అసాధ్యమని చెప్పారు. అందుకు కోపంతో విశ్వామిత్రుడు వశిష్ఠుని యొక్క నూర్కురు కొడుకులను చంపివేశాడు. వశిష్ఠుడు అతన్ని శిక్షించలేదు, కానీ బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు. విశ్వామిత్రుడు కోపంతో ఒక పెద్ద బండనెత్తుకొని వశిష్ఠ మహర్షి యొక్క నెత్తిపై వేయాలని చెప్పి అనుకున్నాడు. కానీ అతడు చనిపోతే బ్రహ్మర్షి అని చెప్పి అంగీకరించగలిగేవారు ఎవరు ఉన్నారు? దేవతలందరూ కూడా అతన్ని అనుసరించేవారే కదా అని తలచి పశ్చాత్తాపంతో వశిష్ఠుని యొక్క పాదాలపై పడి శరణు వేడుకున్నాడు. వశిష్ఠుడు, నాయనా, నీవు సూర్యకిరణాలతో నీ శరీరాన్ని తపింపచేసుకొనిరా, అప్పుడు బ్రహ్మర్షి అని చెప్పి అంగీకరిస్తాను అని చెప్పాడు. విశ్వామిత్రుడు అలాగే చేసి వశిష్ఠుని యొక్క కృపకు పాత్రుడై బ్రహ్మర్షి అయ్యాడని చెప్పి అనిపించుకున్నాడు. నాయనా, మాతంగా, అలాంటిదేమీ చేయకుండానే నిన్ను బ్రాహ్మణ జాతిలో చేర్చడం ఎలా వీలవుతుంది అని శ్రీగురుడు ఆ హీన జాతి వానితో అన్నారు. ఇంతలో ఆ హీన జాతి వాని యొక్క భార్యా బిడ్డలు వచ్చి అతన్ని ఇంటికి రమ్మని చెప్పి పిలిచారు. అప్పుడు అతడు, చీచి, మీరు దూరంగా పోండి, నన్ను తాకవద్దు, నేనిప్పుడు సద్బ్రాహ్మణుణ్ణి అని చెప్పేసి అన్నాడు. అందుకు ఆ భార్యా బిడ్డలు దుఃఖిస్తూ శ్రీగురుని దగ్గరకు వచ్చి దీనాతి దీనంగా ప్రార్థిస్తూ, ప్రభో, ఇతనికి నేనంటే చాలా ప్రేమ, ఎప్పుడూ నన్ను ఎంతో ప్రేమతో చూసుకునేవాడు, నన్ను చూడకుండా ఒక్క క్షణమైనా జీవించలేడు, ఈ పిల్లల్ని పెట్టుకొని నేనెలా జీవించాలి? మీరైనా కానీ ఇతని బుద్ధిని మార్చి మా వెంట పంపే ఏర్పాటు చేయండి అని ప్రార్థించింది. అప్పుడు శ్రీగురుడు ఒక శిష్యుణ్ణి దగ్గరకు పిలిచి, నాయనా, ఊరిలో వాణిజ్యం చేసుకుంటున్నటువంటి ఒక పిసినారి బ్రాహ్మణుణ్ణి తీసుకొని రమ్మని చెప్పారు. ఆ బ్రాహ్మణుడు వచ్చిన తరువాత శ్రీగురుడు అతనితో, నాయనా, నీవు ఒక కుండ నిండా నీరు తీసుకొని ఇతని నెత్తిపై కొమ్మరించు, తిరిగి ఇతనికి కుటుంబంపై మమకారం మేల్కొంటుంది అని చెప్పారు. అతడు అలాగే చేశాడు. హీనజాతి వానికి ఒక్కసారిగా బుర్ర గిర్రున తిరిగి భార్య బిడ్డల వైపు చూస్తూ, ఏమే, నీవిక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఒంటరిగా ఉన్నానన్న భయం నీకెందుకు? ఇది పగలే కదా, నాపై నీకింత మోహం ఎందుకు? పద పద, ఇంటికి వెళ్దామని చెప్పి భార్యా బిడ్డలను తీసుకొని చక్కా వెళ్ళిపోయాడు. ఈ లీల అంతా చూస్తున్నటువంటి త్రివిక్రమ భారతి, స్వామి, త్రిమూర్తి స్వరూప, దయాసాగర, అజ్ఞానాంధకారములో మునిగి ఉన్న మానవులు నీ యొక్క మహిమను తెలుసుకోలేకపోతున్నారు. ఆ హీనజాతి వానికి జ్ఞానం ఎలా వచ్చింది, క్షణములో ఎలా పోయింది, దయచేసి వివరించండి అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీగురుడు అతనితో, నాయనా, విభూతి యొక్క మహిమ వల్లనే అతనిలో జ్ఞానం ఉదయించింది, అది కడిగివేయగానే ఆ జ్ఞానం పోయింది. ఈ విభూతికి మహాత్ముల యొక్క స్పర్శ ఉంటే ఇంకా ప్రభావితం కాగలదు అని చెప్పారు. దానికి త్రివిక్రమ భారతి విభూతి యొక్క మహిమను వివరించవలసిందిగా శ్రీ గురుణ్ణి ప్రార్థించి అడిగాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః, ఓం శ్రీపాదస్వామినే నమః, ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః, ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.